జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 224వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు నారా లోకేష్ మొత్తంగా 3088.7 కిలోమీటర్ల దూరం నడిచారు. ప్రస్తుతం ఆయన అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. నేడు తిమ్మరాజుపేట డావెన్సీ స్కూలు వద్ద పాదయాత్రను ప్రారంభించిన లోకేష్ నియోజకవర్గంలోని దాదాపు అన్ని విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలతో సమావేశం కానున్నారు. కాగా నిన్న యలమంచిలి నియోజకవర్గంలో జరిగిన పాదయాత్రకు అడుగడుగున మహిళలు, యువకులు, విద్యార్థులు ఆత్మీయ స్వాగతం పలికారు. లోకేష్ నిన్న అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం వేదూరు వార్డులో నావల్ ఆల్టర్నేట్ ఆపరేటింగ్ బేస్ ఎన్ఏఓబి బాధిత మత్స్యకారులతో ముఖాముఖి సమావేశమయ్యారు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నేవీ అధికారులతో మాట్లాడి 2 ఏళ్లలోపే జెట్టి నిర్మాణంతో పాటు మత్స్యకారులకు మంచి ప్యాకేజీ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే కట్ ఆఫ్ డేట్ పెట్టుకుని మత్స్యకారుల సమస్య కూడా పరిష్కరిస్తామని అన్నారు. భూమి కోల్పోయిన అందరికీ న్యాయం చేస్తామని, వేటకు వెళ్లి చనిపోయిన వారి కుటుంబాలకు 31 రోజుల్లోనే పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇంకా పలు వర్గాల వారితో లోకేష్ సమావేశమై సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాగా యువగళం పాదయాత్ర ముగింపు దశకు వచ్చిన క్రమంలో ముగింపు సభ కోసం టీడీపీ 7 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసుకుంది. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర ఈ నెల 20తో ముగియనుంది. యువగళం ముగింపునకు గుర్తుగా భారీ పైలాన్ను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో లోకేష్ తల్లి భువనేశ్వరితో పాటు నారా, నందమూరి కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ముగింపు సభకు టీడీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు తరలివచ్చే విధంగా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 19న వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక ట్రైన్లు విజయనగరం బయలుదేరనున్నారు. చిత్తూరు, తిరుపతి, రైల్వే కోడూరు, అనంతపురం, ఆదోని, నెల్లూరు, మాచర్ల నుంచి 7 ప్రత్యేక ట్రైన్లు విజయనగరానికి బయలుదేరనున్నాయి. ఒక్కో ట్రైన్లో 1300 మంది ప్రయాణించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఆర్టీసీ నుంచి అద్దెకు ప్రత్యేక బస్సులు కావాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోరారు. రాష్ట్రంలో దూర ప్రాంతాల వారు రావడానికి వీలుగా వీటిని బుక్ చేసుకోనున్నట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా యువగళం ముగింపు సభకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రావడం లేదు. ఆయన్ను ఇప్పటికే టీడీపీ ఆహ్వానించింది. కానీ వేరే కార్యక్రమాల ఒత్తిడి వల్ల రాలేకపోతున్నానని పవన్ టీడీపీ నేతలకు సమాచారం పంపారు. దాని తర్వాత 2 పార్టీలు కలిసి విడుదల చేయబోతున్న ఉమ్మడి మేనిఫెస్టో కార్యక్రమానికి వస్తానని ఆయన వర్తమానం పంపినట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి.